భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో కార్మిక సంఘాల నేతలు కీలక ప్రకటన చేశారు. శేషగిరి భవన్లో ఏఐటియుసి, ఐఎన్టియుసి, సిఐటియు కార్మిక సంఘాల నేతలు సమావేశం నిర్వహించారు. 12వ వేజ్ బోర్డు అమలులో జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 10న సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు. 12వ వేజ్ బోర్డు ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం, కోల్ ఇండియా యాజమాన్యం జాప్యం చేస్తూ కార్మికులకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నాయని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. అమలు చేయాల్సింది ఉంది. కార్మికులకు 12వ వేతన సంఘం జేబీసీసీ అనే కమిటీని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలా మొండి వైఖరిగా వ్యవహరిస్తూ ఉన్నది. అట్లాగనే యజమానులు కూడా 12వ వేజ్ బోర్డుని ఏదైతే ఉందో తక్కువ వేతనాలతో సరిచేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కుట్ర జరుగుతూ ఉన్నది. జేబీసీసీ వెంటనే సిఏల్లో 12వ వేతన సంఘం జూలై 2026 నుంచి 12వ వేతన సంఘం అమలు చేయాల్సింది ఉంది. కాబట్టి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్ మొత్తం కూడా కోళ్లని అమలు చేసి ఈ యొక్క కోల్ ఇండియాలో ఉన్నటువంటి బొగ్గని కార్మికులకి ఆ 4 కోళ్లని దాన్ని క్రోడీకరించి ఇంప్లిమెంట్ చేసి ఎలక్షన్లు పెట్టాలి కేంద్రంలో కూడా కేంద్ర సంఘాలకు అనేది కుట్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా 51% ఓట్లు వచ్చినటువంటి యూనియన్నే 1 యూనియన్ ఫర్ 1 ఇండస్ట్రీ అనే పద్ధతిలో వాళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు. 20% వచ్చిన వాళ్ళు మాత్రమే ట్రేడ్ యూనియన్ నెగోసియేషన్లో ఉండాలనేది ఈ విధంగా వేజ్ బోర్డులో 12వ వేజ్ బోర్డులు కండిషన్లు పెట్టి ఆలస్యం చేయడానికి కారణమవుతున్న సందర్భంలో జాతీయ బొగ్గుగని కార్మికులు అందరూ కూడా కేంద్ర సంఘాలు అన్నీ కూడా ఐక్యమై ఈ నెల 10వ తారీఖున ఆల్ జనరల్ మేనేజర్ ఆఫీసు ముందు బొగ్గని కార్మికులు పెద్ద ధర్నా చేయబోతా ఉన్నారు.